శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా నేత్రములను తెరవవలెను. విశ్రాంతిగా ఉండవలెను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు భగవద్గీత విశ్వరూప దర్శనం చూస్తున్నాము. ఆఖరి ఘట్టానికి చేరుకున్నాము. అయితే ఎప్పుడైతే ఆ విశ్వరూప దర్శనంలో అర్జునునికి 3 రకములైనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. మొదటి అనుభవం ఏమిటి? ఆశ్చర్యం, విస్మయం. రెండవ అనుభవం ఏమిటి? భయం. ఎందుకంటే ఆ ప్రళయాగ్నితో కూడి ఉన్న కోరలతో ఉన్నటువంటి ఆ ముఖం చాలా భయం వేసినది. సో భయంతో భీతి కలిగింది. ఇక అల్టిమేట్గా సంపూర్ణ శరణాగతితో కూడిన భక్తి, 3వ యొక్క అనుభూతి. ఇక 3వ అనుభూతి తర్వాత ఆయన ఒకటే ప్రార్థన, ఇక ఈ విశ్వరూపాన్ని నేను దర్శించలేను, నాకు పరిచ్ఛిన్నమైనటువంటి పరిమితి రూపంలో ఉన్నటువంటి యథావిధిగా నీ ఉన్నటువంటి ఆ ప్రసన్నంగా ఉన్నటువంటి వాసుదేవు కృష్ణ రూపం కావాలి, చూస్తాను అన్నారు. అంటే అర్థం ఏంటి? మనలో ఎంతవరకైతే రాగద్వేషములు ఉంటాయో మనం ఈ జగత్తుని విశ్వరూపంగా మనము దర్శించలేము. రాగద్వేషములు గనక తాత్కాలికంగా అయినప్పటికీ పూర్తిగా పక్కన పెట్టామనుకోండి, ఈ జగత్తంతా కూడా మీరు ఈశ్వరూపంగా మనము దర్శించవచ్చు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఒకరు అన్నారు, మాకు ఉంది స్వామి. అయితే మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన స్కూల్ పిల్లలకి స్టేజ్ నాటకాలు పెడతారు, డ్రామాలు. అందులో ఒకరోజు యానివర్సరీ డేస్ అవుతాయి కదండి. మనకి గురు ఉపాధ్యాయుల దినోత్సవము ఆగస్టు 15, తర్వాత చాలా వార్షికోత్సవాలు చేస్తారు. ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే, ఏవేవో ఉంటాయి స్కూల్ కాలేజీల్లో. మన అబ్బాయి అంటే మన పిల్లలు ఏదో ఒక క్యారెక్టర్ వేశారనుకోండి. ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్వాలేదు. అంటే ఆ డ్రామాలో మన పిల్లడు ఒక చిన్న బాడీ గార్డ్, ఒక వాచ్మ్యాన్ క్యారెక్టర్ వేసినా మన దృష్టంతా కెమెరా పట్టుకొని మన పిల్లవాడి వైపే చూస్తాం తప్ప
ఆ డ్రామా మొత్తము, నాటకం మొత్తంతో మనకు పని ఉండదు. మనం వచ్చి కూర్చుంటాం, మన అబ్బాయిది ఉన్నంత వరకే అక్కడే దృష్టి ఉంటుంది. ఆ పాత్ర అయిపోయిన వెంటనే ఇంకా అక్కడ ఉండాలని మాత్రం మనకి అనిపించదు. చూసారా, మన పిల్లవాళ్ళు వేసిన క్యారెక్టర్ చిన్న గార్డు, చిన్న వాచ్మెన్. ఆయన పెద్ద డైలాగులు ఉండవు, ఏమీ ఉండవు. అయినప్పటికీ ఆ మమకారం, అహంకార మమకారములతో నిండిపోయిన మనస్సుకి ఆ డ్రామా మొత్తం ఆస్వాదించే ఆ సంసిద్ధత కానీ, ఆ శక్తి కానీ, ఆ దృష్టి కానీ ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా నేను, నాది, నావారు అనే అహంకార మమకార రాగద్వేషములతో ఈ రాగద్వేషాలనే మనస్సు ఈ విశ్వరూపమంతటా ఈశ్వరుని స్వరూపంగా దర్శించలేదు. అందువలన తాత్కాలికముగా అర్జునునికి ఈ అహంకార మమకారములు దాటి వెళ్ళినటువంటి శుద్ధమైన మనస్సు అంతఃకరణాన్ని తన సన్నిధిలో తన యోగ శక్తి ద్వారా తన మనస్సు ప్రసన్నత చేశారు భగవాన్ కృష్ణ. ఎప్పుడైతే మనస్సు విశాలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ మనస్సు ద్వారా యావత్ జగత్తంతా పరమాత్మ స్వరూపంగా, విశ్వరూపంగా దర్శనమిచ్చినది. అందువలన ఇప్పుడు అంటే మనమందరం కూడా ఈ విశ్వరూపము యొక్క ఒడిలోనే ఉన్నాం. ఈ ప్రకృతిలో అనంతమైన ఆకాశము, అనంతమైనటువంటి ఈ సాగరం ముందు మనము ఉన్నాం. ఒడిలో ఎగిసిపడుతున్న అలలు చూస్తున్నాం. ఆకాశములో మిరమిట్లు కురుపుతున్నటువంటి ఆ నక్షత్రములు, చంద్రుడు, అనేకమైనటువంటి ఆ పర్వతాలు, ఆ మంచు పర్వతాలు, ఆ నదులు, శలయేళ్ళు మొత్తం చూస్తున్నాం. కానీ అహంకారాలు మమకారాలతో కూరుకుపోతే ఈ ప్రకృతి అందాలను మనము ఆస్వాదించే పరిస్థితులు మనము ఉండలేము. అవన్నీ విశ్వరూపంలోకి వస్తాయి, విశ్వరూపం ఈశ్వరులోకి వస్తాయి. దాన్ని చూడడానికి దివ్య చక్షువు కావాలి. ఒకసారి ఉత్తర కాశీలో ఒక స్వామీజీ, అంటే స్వామి చిన్మయానంద, వారి యొక్క వేదాంతము ఉపనిషత్తులు బోధించినటువంటి గురువు తపోవన మహారాజ్, తపోవన స్వామి. ఉపనిషత్తులు ఏం చెప్తాయి? ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని అనే ఒక చాపలాగా ఎలాగైతే విస్తరించి ఉన్నదో, వ్యాపించి ఉన్నదో, జగత్తంతా కూడా ఈశ్వరునితోనే ఆవరించి ఉన్నది అని చెప్పారు. అది మనమేం చేయాలి? తేనె త్యక్తేన భుంజీత మా గృద కశ్యస్యుద్ధనం అన్నారు. ఏంటి? మీరంతటినీ త్యాగం చేసి మీరు ఆనందాన్ని అనుభవించండి. ఇక్కడే మతలం. మనం అన్ని మనమని పోగు చేసుకుంటే మనకు ఆనందం అనే భ్రమలో ఉన్నాం. కానీ అంత త్యాగం చేసి ఆనందం ఎలా పొందగలం? ఇది అర్థం కాలేదు చిన్మయానందకి. చెప్తుంటే అర్థం బాగానే ఉంది, కానీ ఇది అనుభవంలో విరుద్ధంగా ఉన్నది అన్నాడు ఆయన. అప్పుడు తపోవన స్వామి చిన్మయానంద చేయి పట్టుకొని బయట తీసుకెళ్ళి హృదయాన్ని ప్రాతకాలంలో అలాగా సూర్యోదయం జరుగుతుంది. అక్కడ ఉత్తర కాశీ ఆ గంగానది తీరంలో చుట్టుప్రక్కల ఆ హిమాలయాలో పీక్స్ ఉంటాయన్నమాట, ఆ శ్రేణులు. అప్పుడు నవంబర్ డిసెంబర్ మాసములలో మంచుతో అలా కప్పబడి ఉంటుంది. బర్ఫ్ అంటారు, బర్ఫ్. ఆ మంచు పైన ఉషాకిరణాలు అంటే
సూర్యోదయం యొక్క సూర్యకిరణములు ఆ మంచు ఆ ఐస్ పైన పడుతుంటే ఒక గోల్డెన్ షేప్లా రిఫ్లెక్షన్ ప్రతిబింబాలు వస్తాయన్నమాట. చూడడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం, ఆనందం కలుగుతుంది. అయితే నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది అన్నారు అన్నమాట చిన్మయానంద్. అయితే తపోవన్ స్వామి ఒక ప్రశ్న అడిగారు. అయితే ఆ పర్వతాలపై పడుతున్నటువంటి సూర్యకిరణాలు ఎంత సౌందర్యంగా అందంగా ఉన్నాయి కదా, అవి నువ్వేమైనా ఓన్ చేసుకోవాలని, వాటి మీద కాపీ రైట్స్ పెట్టుకోవాలని అలాగేమైనా కలిగిందా? అబ్బే అదేం లేదండి. అంటే నువ్వు ఆనందం అనుభవిస్తున్నావు, అంత మాత్రాన నేనే స్వాధీనం చేసుకోవాలనేది కలగలేదు కదా. అంటే ఆనందం కలగడానికి మన స్వాధీనంలో ఉండక్కర్లేదు, నేను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకో అక్కర్లేదు, మన గదిలో పెట్టుకో అక్కర్లేదు. ప్రకృతిని ఆస్వాదించే ఆ దృష్టి ఉంటే చాలు. ప్రతి క్షణము, ప్రతి వస్తువు యందు, ప్రతి ప్రాణి యందు పరమాత్మ దర్శనం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ సహజ సిద్ధమైనటువంటి షరతులు, కండిషన్ లేనటువంటి ఆనందమే పరమాత్మ బ్రహ్మానందము. అందువలన ఈ బ్రహ్మానందం మనకి ఎందుకు కలగడం లేదు అంటే, ప్రాణులన్నిటిలోన పరమాత్మ సమముగా వ్యాపించి ఉన్నది మనసా. ప్రాణులన్నిటిలోన పరమాత్మ సమముగా వ్యాపించి ఉన్నది మనసా. దివ్య దృష్టితో నీవు ఎల్ల ప్రాణుల యందు దయ కలిగి ఉండుము మనసా. అందువలన అన్ని ప్రాణుల యందు కూడా ఆ పరమాత్మ నారాయణే వ్యాపించి ఉన్నాడు అనే ఒక దివ్య దృష్టి మీకు కలిగినప్పుడే అప్పుడేమవుతుంది? ప్రతి జీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే అగునువోయి మనసా. సద్గుణాలను బట్టి పుష్పాలచే నీవు పూజించు ఆత్మను మనస. మనము పరమాత్మ పూజ కోసము బయట ఉండే ద్రవ్య పదార్థాలపైనే ఆధారపడతాం. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పత్రి, పుష్పాలు, జలములు, ఇవన్నీ మనము ప్రోగు చేసుకుంటాం. కానీ మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలని తగ్గించి, మాయం చేసి, నాశనం చేసి, ఆ దివ్యత్వంతో కూడిన దివ్య గుణాలు, దైవీ సంపత్, సద్గుణాలని అనే పుష్పాలతో నువ్వు ఆత్మకి పూజించు అంటున్నారు. అందువలన మన మనస్సు ఎప్పుడైతే ఈ భ్రమతో ఉంటుందో, అహంకార మమకారాలతో ఉంటుందో, మనం కేవలము నేను నావారు అనే భ్రమలో ఉంటాం. అప్పుడు విస్తారంగా విస్తరించి ఉన్న, వ్యాపించి ఉన్న ఆ విశ్వరూపాన్ని మనము ఆస్వాదించలేము. మీకు అర్థమైంది కదా నాటిక, ఆ డ్రామా, పిల్లల డ్రామా. అదే మనం ఒక చిన్న పిల్లల డ్రామాలోనే ఆ డ్రామా మొత్తం ఆస్వాదించలేక మన బాబు ఏ చిన్న క్యారెక్టర్ వేసారు పాత్ర, దానికే పరిమితం అవుతున్నామే. ఈ జగన్నాటకంలో అహంకార మమకారాలతో ఈ విశ్వాన్ని, విశ్వరూపంగా మీరు ఏ విధంగా ఆస్వాదించగలరు? కాబట్టి ఇక్కడ అర్జునుడి యొక్క ప్రార్థన మేరకు ఆ యొక్క అంతఃకరణంలో అడ్డుగా ఉన్నటువంటి అహంకార మమకారాలు మళ్ళీ వచ్చి పడ్డాయి. ఎందుకు? ఆయన విశ్వరూపాన్ని దర్శించడానికి ఇష్టం లేదు. ఇక మళ్ళీ పరిచ్ఛిన్నమైనటువంటి నా వారు, నా తాత, నా గురువు, నా అన్నదమ్ములు, మా దాయాదులు అనే భ్రమలో మళ్ళీ పడుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే అలాంటి దృష్టి మళ్ళీ కలిగిందో అప్పుడు అర్జునుడు అంటున్నాడు అన్నమాట. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన. తవ సౌమ్యం జనార్దన. తవ సౌమ్యం జనార్దన. ఇదానీమస్మి సంవృత్తః. ఇదానీమస్మి సంవృత్తః. ఇదానీమస్మి సంవృత్తః. సచేతః ప్రకృతిం గతః. సచేతః ప్రకృతిం గతః. సచేతః ప్రకృతిం గతః. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. ఉత్తమం. అయితే మనకి ఈ విశ్వరూపం మనం ఎందుకు దర్శించలేము? మనకి అంతఃకరణ శుద్ధి అయినప్పుడే దాన్నే దివ్య చక్షు అంటారు. అహంకారాలు మమకారాలు రహితమైనటువంటి ఆ మనస్సునే దివ్య చక్షువు అంటారు. చూడండి, మీరు ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తారు, ఎన్నో సైట్ సీయింగ్లకి సీనరీస్ చూస్తారు, ప్రకృతి అందాలని. మీరు కెమెరాలో బంధిస్తారు, ఫోటోలు తీసుకుని వస్తారు. ఆ ఫోటోలో మీరు ఎక్కడో ఒక కార్నర్లో ఉంటారు. మన దృష్టి అంతా కూడా మీరు ఏ కార్నర్లో ఏ మూల ఉన్నారో అక్కడికే వెళ్తుంది తప్ప ఆ ఫోటో అంతా చూసే ఆనందించం మనం. ఎందుకు? మనం ఉన్నామా లేదా, ఎక్కడ ఉన్నాము, మన దృష్టి అక్కడికే వెళ్తుంది. మనం ఉన్న ఫోటో మాత్రమే మనము స్వాభావికంగా ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఆ ఫోటోలో ఉన్న అన్ని, ఆ వెనుక ఉన్న ప్రకృతిని కానీ మిగతా వారిని కానీ మనము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వము. చూసారా? దీనినే నేను నాది అహంకార మమకార రాగద్వేషాలు అంటారు. అందువలన ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ రాగద్వేషాలు వచ్చి మీద పడ్డాయి. ఎలా? ఇంతకుముందు మనం చెప్పాం, ఒక బర్రె ఆ దోమలు ఈగలకి బురదతో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారి ఆ యొక్క నదీ జలములలో ఇలాగ మునిగింది. అప్పుడేమవుతున్నాయండి, ఆ ఈగలు దోమలు ఆ కీటకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కసారి ఆ బరి నుండి పైకొచ్చి ఆ ఒడ్డు మీద ఉన్నటువంటి చెట్టు మీద వాలాయి. ఎందుకు? బర్రె ఎప్పటికైనా నీటి నుండి బయటికి రాకపోతుందా? ఎప్పుడైతే ఆ బర్రె అంటే గేదె నీటి నుండి బయటికి వచ్చిన వెంటనే ఆ చెట్టు పైనే కాచుకొని ఉన్నటువంటి ఆ ఈగలు దోమలు కీటకములన్నీ బర్రె మీద అమాంతగా వాలిపోయినాయి. ఇక్కడ కూడా అర్జునునికి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ తన తపస్సు యోగ శక్తి ద్వారా తాత్కాలికంగా తన మనస్సులో నేను నావారు నేను నాది అనే పరిచ్ఛిన్నమైనటువంటి అహంకార మమకారాలని తాత్కాలికంగా శుద్ధి చేయబడినది. అంటే దివ్య చక్షువు పనిచేస్తున్నది. తన యొక్క తపస్సు యోగ శక్తి ద్వారా ఆ దివ్య చక్షువు మళ్ళీ తీసేసిన తర్వాత, అంటే యథావిధిగా ఎటువంటి కృప లేకుండా యథాస్థానంగా ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరి వచ్చినటువంటి అర్జునికి ఏ స్థితి ఉన్నదో అటువంటి మనస్సే మళ్ళీ ఏర్పడింది. అందువలన స్పష్టంగా ఎలా ఉన్నటువంటి జగత్తును అలాగే ఉన్నది. కృష్ణ పరమాత్మ అలాగే ఉన్నారు. యావత్తు బంధువులు, గురువులు, ఆచార్యులు, యుద్ధవీరులు, కురుక్షేత్రం అంతా అలాగే కనిపిస్తుంది. అప్పుడు ఏమంటున్నారంటే, అర్జున
దీన్ని బట్టి మనకు ఒక్కటి స్పష్టమవుతుంది. ఏంటి? అర్జునుడు మళ్ళా ఏకరూప ఈశ్వరుని చూసి ఆనందిస్తున్నాడు. అంటే విశ్వరూపాన్ని చూసి ఆయనకి దాని మీద మోహం పోయింది. చూడాలనే ఆ మోహం మరలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. చూడండి, ఒక్కొక్కసారి మాకు జరిగింది ఈ ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఒకరు చిన్నప్పుడు చదివేటప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు. మేము ఎంపీసీ చదువుకున్నాం. వాళ్ళ వాళ్ళ నాన్నగారు మ్యాథమెటిక్స్ లెక్కలంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయికి లెక్కలంటే భయం. లేదు లేదు, వాళ్ళందరూ ఎంపీసీ చదువుతున్నారు, నువ్వు ఎంపీసీ చదవాల్సిందే అని పట్టుపట్టారు తల్లిదండ్రులు. ఇంకా వేరే గత్యంతరం లేక ఎంపీసీలో జాయిన్ అయ్యాడు. అయితే 3 నెలలు అయ్యింది. ఎంపీసీలో క్లాసు లెక్కల క్లాస్ అంటే జైల్లో ఫీల్ అవుతుండే, భయపడుతున్నాడు ఆయన. 3 నెలల్లో ఆయన పెర్ఫార్మెన్స్ 0. ఇక బెంగ పెట్టుకున్నాడు, భయపడికి భీతిల్లిపోతున్నాడు. అప్పుడు టీచర్స్ వాళ్ళ నాన్నగారు పిలిపించి, మీ అబ్బాయి లెక్కలు చెయ్యలేడు, ఎంపీసీ గ్రూప్కి పనికిరాడు అని చెప్పేశారు. అది మరి ఏం చదువుకుంటావు? నేను హెచ్ఈసి చదువుకుంటాను అన్నారు. అంటే హిస్టరీ, చరిత్ర. అది చాలా చదివేముంది అందులోన? అసలు ఇంట్లో ఉండి కూడా హిస్టరీ చదువుకోతాను, పెద్ద చదువు అక్కర్లేదు. కాబట్టి మళ్ళీ ఆ హెచ్ఈసి తీసుకున్నాడు అనమాట. ఆ ఎంపీసీ నుండి బయటకు వచ్చేసి హెచ్ఈసిలో జాయిన్ అయ్యాడు. అప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అర్జునుడి పరిస్థితి ఇక్కడ అదే జరిగింది. ఆయన విశ్వరూపానికి నిరంతరం దర్శించే శక్తి సామర్థ్యం ఇంకా రాలేదు. కానీ బలవంతంగా కోరుకున్నాడు, నేను దర్శిస్తాను అని. పరమాత్మ చూపెట్టాడు. ఆ విశ్వరూపం దర్శించి మొదట్లో బాగానే ఉంది, ఆఖరిలో భయపడ్డాడు. మళ్ళీ ఆ మొదట్లో ఉన్నటువంటి ఏకరూప ఈశ్వరునే నాకు కావాలి అని ప్రాధేయపడ్డాడు. మళ్ళీ ఎలాగైతే ఎంపీసీ నుండి హెచ్ఈసికి ఆ విధంగా విశ్వరూప దర్శనం నుండి మళ్ళా ఏకరూప దర్శనము అంటే ఒక రామ, ఓ కృష్ణ, ఓ గణేషు, ఓ పార్వతి, ఓ దుర్గ, ఆ రూపం చూసుకుంటున్నాడు. అందువలన ఇక్కడ మనకు ఒక్క విషయం మనకి స్పష్టమైంది. ఏంటి? అనేక రూప భక్తి మీకు కలగాలంటే మీ మనస్సు పరిపక్వత చెంది ఉండాల. యు నీడ్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ కనుక మనలో లేకపోతే మనము అనేక రూప స్వరూపాన్ని మనము ఆస్వాదించలేము. లేకపోతే అది భయం కలిగిస్తుంది. విశ్వరూపం అనేక రూప ఈశ్వర అసలు ఆనందమే లేదు, బెంగ ఉంటుంది, భయం కలిగిస్తుంది. అందువలన మీరు విశ్వరూపాన్నే మీరు దర్శించే శక్తి సామర్థ్యము, ఆ జ్ఞానం, వివేకం మీకు లేకపోతే రూపము లేని అరూప నిర్గుణ ఈశ్వర తత్వాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తారు? మీరు డిగ్రీ అంటేనే భయం వేస్తుంటే మీరు పీజీ ఎప్పుడు చదువుతారు? డాక్టరేట్ ఎప్పుడు వస్తుంది మీకు? అందువలన నిర్గుణ బ్రహ్మ అనేది మీకు అస్సలు నచ్చదనమాట. అందుకే ఎప్పుడు కూడా ఆదరం మధురం, వచనం మధురం, గమనం మధురం, హసితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఈ మధురం ఏమనుకుని ఉంటాం మనం, దాన్ని దాటి వెళ్ళట్లేదు. అందువలన ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ జనార్దన, నిజానికి జనార్దన్ అంటే ఏంటి? భయాన్ని కలిగించేవాడే. ఎవరికి? దుష్టులకి. జనాన్ అర్ధయతి మర్దయతి ఇది దుష్టజన మర్దన శిష్టజన రక్షణ ఇది జనార్దన అంటారు. అంటే ధర్మాత్ములను రక్షించి దుర్మార్గులను శిక్షిస్తాడు. కంస, శిశుపాల, దుర్యోధన అలాంటి వాళ్ళకి శిక్షించి ధర్మాత్ములైన పాండవులకి రక్షించారు. అందుకే ఆయన పేరు జనార్దన. ఇంతకుముందు అర్జున్ అందరినీ తినేస్తున్నటువంటి భీకరమైన రూపం చూశాడు. అందువలన జనార్దన, ఈ దుర్మార్గులందరినీ నశింపజేస్తున్న ఓ జనార్దన, దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం, ఇప్పుడు నీ అతి సుందరమైనటువంటి ఆ మురళి పట్టుకొని గానం చేసే అత్యంత సౌమ్యమైనటువంటి మానవ రూపాన్ని నేను చూస్తున్నాను. ఇదానీ అహం అస్మి సంవృత్త, ఇప్పుడండి నీ యథాస్థితికి వచ్చాను. ఇంత సమయానికి వెనక్కి రావడానికి అంత సమయం పట్టింది అర్జునుడికి. ఎందుకంటే బాగా భీతెళ్ళిపోయి చెమట్లు పట్టేసాయి అనమాట, రోమాలు నిక్కబడిసాయి, గగురుపోటు ఏర్పడింది, అవయవాలన్నీ సరిగ్గా పనిచేయలేదు. అందువలన మెల్లగా సెటరైట్ అయ్యేసరికి ఇంత సమయం పట్టింది. సచేతాహ, నా మనస్సు ఇప్పుడు కుదుట పడింది, అంటే చక్కర్లు కొట్టట్లేదు, తిరగట్లేదు, భూమి చుట్టూ తిరుగుతుంది, ఒక్కోసారి చక్కర కొడుతుంది మనకి. ఇప్పుడు అంతా సెటరైట్ అయ్యింది. ఎందుకు? ప్రకృతిం గతః, నేను నా యథార్థమైనటువంటి నా యొక్క సహజ స్థితిని పొందాను కృష్ణ అని చెప్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ యొక్క అల్టిమేట్, ఇంతకీ విశ్వరూపము దర్శించాలంటే ఎవరు దర్శించగలరు? మరి ఎవరికి సాధ్యం కాదా? అర్జునుడు తప్ప ఇంకెవరికి అక్కర్లేదా? ఎవరికి వద్దా? విశ్వరూపం యొక్క గొప్పతనము ఎలా దర్శించగలరు? దానికి ఉన్నటువంటి ఏకైక సాధనం ఏమిటి అంటే కీ, పాస్వర్డ్. మనం ఒక గదిలోకి ప్రవేశించాలంటే మనకు తాళం కావాలి. మరి విశ్వరూపాన్ని ఆనందంగా నిరంతరం ఆస్వాదించాలంటే వాళ్ళకి ఎటువంటి తాళం చెవి కావాలి అనేది భగవాన్ శ్రీకృష్ణ ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, సుదుర్దర్శమిదం రూపం, సుదుర్దర్శమిదం రూపం, సుదుర్దర్శమిదం రూపం, దృష్టవానసి యన్మమ, దృష్టవానసి యన్మమ, దృష్టవానసి యన్మమ, దేవా అప్యస్య రూపస్య, దేవా అప్యస్య రూపస్య, దేవా అప్యస్య రూపస్య, నిత్యం దర్శనకాంక్షిణః, నిత్యం దర్శనకాంక్షిణః, నిత్యం దర్శనకాంక్షిణః, సుదూర్దర్శ రూపం దృష్టవానపి యన్మమ, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ, దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః, దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః, దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అప్పుడు భగవాన్ చెప్తున్నాడు, ఈ విశ్వరూపము అంత సామాన్యమైనది కాదు అర్జున, అంత సాధారణంగా ప్రతి ఒక్కరూ దర్శించలేరు. యావత్ సృష్టిని ప్రతి అణువణువు కూడా ఈశ్వరుని యొక్క శరీరము, ఈశ్వరుని యొక్క స్వరూపము అని భావన చేసి బ్రహ్మానంద అనుభూతి పొందేవారు అంత సాధారణ తపస్సు చేసిన వారికి జరగదు. అత్యంత పవిత్రమైన అంతఃకరణ హృదయముతో ఎంతో అంటే నిరంతరము అనాది కాలంగా దీర్ఘకాలం పాటు తపస్సు చేసి అత్యంత భక్తితో ప్రీతితో వెన్నలాగా కరిగిపోవాలి ఈశ్వర భావంలో. అలాంటి వాళ్ళకే అవుతుందని చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ యత్ ఏదైతే మమ సుదర్శనం అంటే సుదర్శనం అంటే ఏంటంటే అంత ఈజీగా దర్శించేది కాదు. ఇదం రూపం దృష్టవానసి,
నువ్వేదైతే బాగా విశ్వరూపం దర్శించావు ఇంతకు ముందు, అది అస్య రూపస్య, ఈ విశ్వరూపము అపి దేవతలు కూడా చూడాలని నిరంతరం ప్రాధేయపడుతుంటారు, కోరుకుంటుంటారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే విశ్వరూప దర్శనం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారనమాట. అంత సాధారణంగా విశ్వరూప దర్శనం అందరికీ కలగదు. అందువలన ఇక్కడ అర్జునుడు భయపడినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విశ్వరూప దర్శనాన్ని కలిగాడు, చూశాడు, దర్శించాడు. భయం వేసింది అనుకోండి, అది వేరే విషయం. కానీ విశ్వరూప దర్శనం అనేది అర్జునికి కలిగింది. అంటే జగత్తంతా కూడా ఈశ్వరే అనే ఒక దృష్టి కొంతకాలమైన కలిగింది ఆయనకి. అందువలన ఇదం రూపం దర్శం. సుదుర్దర్శం అంటే అత్యంత దుర్లభము, అరుదైనది, ఎంతో కష్టమైనది. సుదుర్దర్శం అంటే ఈ రూపాన్ని, విశ్వరూపాన్ని దర్శించడము చాలా దుర్లభము, చాలా కఠినము. దృష్టవానసి అన్నమ, కానీ నువ్వు చూసావే ఆ దుర్లభము నీకు లభ్యమైంది. అందరికీ దుర్లభం దొరకదు, లభ్యం కాదు, కానీ నీకు లభించింది కదా. అందువలన అత్యంత దుర్లభమైనటువంటి విశ్వరూపమునే నువ్వు చూడగలిగావు అర్జున. నీకు పూర్తి అర్హత ఉన్నదని కాదు, అక్కడ అర్జునుడికి అంటున్నాడు, నీకు పూర్తిగా అర్హత ఉన్నదని నువ్వు చూడలేదు, కానీ భగవంతుని మీద నీ యొక్క భక్తికి మెచ్చి కృప వలన నీకు దర్శనము కల్పించడం జరిగినది. కానీ అదే విశ్వరూప దర్శనం కోసము దేవతలు అపి, వాళ్ళు కూడా అస్య విశ్వరూపస్య, ఈ విశ్వరూపం యొక్క దర్శన కాంక్షణ, ఇప్పుడు ఒకసారి నిరంతరము ఈ దర్శనం కావాలని కోరుకుంటారు. నిత్యం దర్శన కాంక్షణ అంటే దేవతలందరూ కూడా విశ్వరూప దర్శనం పొందాలని ఉత్సాహముతో ఎదురు చూస్తుంటారు. అంటే దేవతలకే కష్టమైనటువంటి ఇంతటి గొప్ప దుర్లభమైనటువంటి విశ్వరూపము మానవ మాత్రుడు అయిన అర్జున, మానవులకి ఇంకేం చెప్పాలి, అంత సులభమా? కాదు. దేవతలకే సాధ్యం కాని విశ్వరూపము మానవులకు సాధ్యమా? దానికోసం వారు ఎంతటి భక్తితో ప్రార్థన చేయాలో మీరు ఊహించుకోండి. అటువంటి అపురూపమైన దర్శనాన్ని అర్జునుడు పొందాడు. అయితే ఈ విశ్వరూపాన్ని ఇంకా ఎంత గొప్పది అన్నట్లుగా భగవాన్ చెప్తున్నారు. నాహం వేదైన తపసా, నాహం వేదైర్న తపసా, నాహం వేదైర్న తపసా, నదానేన నచేజ్యయా, నదానేన నచేజ్యయా, నదానేన నచేజ్యయా, శక్య ఏవం విదో ద్రష్టుం, శక్య ఏవం విధో ద్రష్టుం, శక్య ఏవం విధో ద్రష్టుం, దృష్టవానసి మాం యథా, దృష్టవానసి మాం యథా, దృష్టవానసి మాం యథా, నాహం వేదైర్న తపసా, నదానేన నచేజ్యయా, నాహం వేదైర్న తపసా, నదానేన నచేజ్యయా, నాహం వేదైర్న తపసా, నదానేన నచేజ్యయా, శక్య ఏవం విధో ద్రష్టుం, దృష్టవానసి మాం యథా, శక్య ఏవం విధో ద్రష్టుం, దృష్టవానసి మాం యథా, శక్య ఏవం విధో ద్రష్టుం,
దృష్టవానసి మాం యథా. అద్భుతం. విశ్వరూపం యొక్క ఎంత గొప్పదనేది మరొకసారి కొనసాగిస్తున్నారు. ఏంటి ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పాం. ఏంటి ఆ శ్లోకం చెప్పారు? ఏం చెప్పారంటే 52వ శ్లోకంలో ఏమన్నారంటే ఇది చాలా అరుదైన అవకాశము అని చెప్పారు. అలా అరుదైందంటే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏమండి ఇది రోజు దొరకదు అనగానే అందరం లైన్ కట్టేస్తాం మనం. అందుకే ఇది చాలా అరుదైన అవకాశం అన్నారు భగవాన్. సహజంగానే మన అందరికీ ఎంతో కుతూహలం కలుగుతుంది, ఎంతో ఆతృత, అబ్బా ఇది మనకి ఎలాగైనా కావాలి అనేది కలుగుతుంది. అయితే ఆ దర్శనాన్ని పొందడానికి మనము ఏం చెయ్యాలి అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దేవతలకు కూడా లభించదా? మరి అదే కలగాలంటే మనం ఏం చెయ్యాలి అనిపిస్తుందా లేదా మీకు? ఏమండి గొప్ప గొప్పలకే ఈ దర్శనం దొరకలేదంట, మీకు ఎక్కడండి అంటే నేను అది పొందాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్న వస్తుంది. ఏం చేయాలంటే అది చెప్తారు ఏం చేయాలనేది. కానీ దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటి మార్గము? భక్తి ఒక్కటే తాళం చెవి. అది కూడా ఆషామాష భక్తి కాదండోయ్, తీవ్రమైన భక్తి. ఒక శబరి, ఒక మీరాబాయ్, ఒక సూరదాస్, ఒక త్యాగరాజ్, ఒక తులసీదాస్, ఇలాంటి భక్తి కావాలి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం कौन कहते हैं भक्ति में शक्ति नहीं, कौन कहते हैं भक्ति में शक्ति नहीं, तुम मेरा की जैसे हो भक्ति नहीं, तुम मेरा तुमसे भरी की जैसे हो भक्ति नहीं. మీ భక్తిలో తేడా ఉన్నది. భక్తిలో శక్తి లేదని అనుకోవద్దు. మీ భక్తితో ఈశ్వరుని పిలిస్తే రావడం లేదు అనుకోవద్దు. మీ భక్తిలోనే ఏదో తేడా ఉన్నది, మతలబు ఉన్నది, చూసుకోవాలి, చెక్ చేసుకోండి. అందువలన ఈ తీవ్ర భక్తిని పొగడడానికి, స్తుతించడానికి మిగతా సాధనలు ఏవైతే ఉన్నాయో తపస్సులు, వాటికి తక్కువ చేసి చెప్తున్నారు భగవాన్. మన ఒక బాబు, ఒక పిల్లడు బాగా చదవాలి, బాగా రాణించాలంటే మిగతా వాళ్ళకంటే నువ్వే గొప్పవాడువు, వాళ్ళు దేనికి పనికిరారు నానా, నువ్వు సూపర్ అంట, నువ్వు బంపరు, నువ్వు డోపరు అనాలి. ఎందుకు? అప్పుడు ఆయనలో ఉత్సాహం కలుగుతుంది. అందుకే ఈ భక్తి చేసేవారికి నీ భక్తి గొప్పది. భక్తిలో ఉన్నది అసలైనటువంటి రసము, రసాస్వాదన, ఆనందము, ఆ ప్రీతి, ఆ ఆనందం ఉన్నదే భక్తిలో ఉన్న ప్రీతి, ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ ఆనందము ఇంకా ఏ తపస్సులో లేదు అని చెప్పాలి. ఎందుకు? అప్పుడే మీరు భక్తిలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతారు. ఇంతకుముందే చూసాం మనం, ఎన్నో సాధనలు ఉంటాయి. ఈ అన్ని సాధనలు ఒకటే సాధన అని కాదు. దేనికి? మీ దివ్య చక్షు అంటే మనస్సు శుద్ధి, ఏకాగ్రత పొందడానికి అనేక సాధనలు ఉన్నాయి. కానీ ఆత్మతత్వం పొందడానికి ఒకటే సాధనం. ఏంటి? నీవు ఎవరు, ఈశ్వరు ఎవరు, జగత్ యొక్క రహస్యం ఏమిటి, ఇవన్నీ కూడా నేను అనే స్ఫురణలోనే కలిసిపోతాయి. సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే అని చూసాం 4వ అధ్యాయంలో. అందువలన ఇక్కడ భక్తిని పొగడ్డానికి మిగతావన్నీ దీనికి ఏవి సాటి రావు అన్నట్లుగా భగవాన్ చెప్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ మీ అందరికీ తెలుసు కదా, బెంజ్ కారు. బెంజ్ అనేది చాలా హ్యాపీగా మీకు గమ్యస్థానం చేరుస్తుంది అని పెడతారు అడ్వర్టైజ్మెంట్. ఫోర్డ్ అంటాడు, ఫోర్డ్ ఇట్ విల్ టేక్ యూ బ్యాక్ టు హోమ్ సేఫ్లీ అంటాడు. అడ్వర్టైజ్మెంట్స్ అంటే బెంజ్ అనేది మీ గమ్యస్థానం తీసుకెళ్ళి వదిలేస్తుంది, కానీ ఫోర్డ్ అనేది గమ్యస్థానం నుంచి ఇంటికి సురక్షితంగా తీసుకొస్తుంది అని ఆడిస్తాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ విశ్వరూపం దర్శించాలంటే కేవలం భక్తి మాత్రమే సాధ్యము, మిగతా సాధనలన్నీ పనికిరావు అని చెప్పాలి ఒకసారి మనం.
అంటే ఏంటి అంటే భక్తి మీద మనము ప్రమోట్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ భగవాన్ శ్రీకృష్ణ. అందువలన వేదైహి అంటే వేద పండితులైన వేదములలో నిత్య నిరంతరం వేద మంత్రాలు ఉచ్చరిస్తుంటారు. ఓహో, వాళ్ళు పిడుగులు అన్నమాట వేద పారాయణలో. కానీ ఆ యొక్క జట క్రమ పదము అనేక రకమైనటువంటి వేద మంత్రాలు ఉంటాయి. ఎంత గొప్ప వేద పండితులైనా ఏవం విధ అహం ద్రష్టుం నశక్య, విశ్వరూపాన్ని నువ్వు దర్శించే విధంగా వేదాల మొత్తం 4 వేదాలు వల్లించినా సాధ్యం కాదు. నా తపస్స అంటే అనేక రకాల తపస్సులు చూసాం మనం. తీవ్రమైనటువంటి ఉపవాసాలు, తీవ్రమైనటువంటి ప్రదక్షిణలు, పొర్లు దండాలు, అనేక రకమైన శీర్షాసనాలు, జుట్టు పీక్కోవడాలు, అగ్ని మీద నడవడాలు, మంచు మీద పడుకోవడము, అనేక రకములైన ఘోర తపస్సులు ఉంటాయి. ఒంటి కాళ్ళ మీద నిలబడడం మీకు తెలుసు కదా ఇవన్నీ. సో ఇలాంటి ఘోర తపస్సుల వలన కూడా విశ్వరూపం అనేది దర్శనం కాదు, దుర్లభము. కేవలము పరమాత్మలో మీరు పూర్తిగా కరిగిపోవాలి వెన్నలాగా. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్నాయి, కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్నాయి, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई, तेरे लिए बहुत सारा खाना बनाई, तेरे लिए बहुत सारा खाना बनाई, दूध दही मक्खन मिश्री सारा मंगाई, दूध दही मक्खन मिश्री सारा मंगाई, कम हियर माई डियर कृष्ण कन्हाई, आओ आओ त्वरगा रावो कृष्ण कन्हाई, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई, నా హృదయంలో నీ కోసమే గుడి కట్టానోయ్. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్నాయి, కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్నాయి, వై లేట్ సో లేట్ కృష్ణ కన్నాయి, ఎందుకు ఆలస్యం కృష్ణ కన్నాయి, వై లేట్ సో లేట్ కృష్ణ కన్నాయి, మనే తెరే లియే హృదయ అందర మందిర బనాయి, నీకోసమే గుండెల్లోనే గుడి కట్టానోయ్. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్నాయి అన్నట్లుగా ఆ మన హృదయంలో ఆ యొక్క పాలు పెరుగు వెన్నతో నింపేయాలి మీ హృదయం. అప్పుడు మీరు పిలవక్కర్లే, ఆయనకి కావలసిందే వెన్న. ఆ వెన్న దొంగ ఆటోమేటిక్గా మీకు తెలియకుండే మీ హృదయంలో ప్రవేశిస్తాడు. మీ మనసు అనే వెన్నని దొంగిలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకోసము అంటే మీ శరీరం అనే కుండ పగలగొట్టి మీ మనసు అనే వెన్నను దొంగిలించేవాడే కృష్ణ పరమాత్మ. అది అసలైనటువంటి కృష్ణ పరమాత్మ భక్తి. అది అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి భక్తి అన్నమాట. ఆ భక్తిలోనే మీరు ఎలా ఉన్నారా, ఏం చేశారో భగవాన్ చూడ్డు. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ సద్గుణ సంపదని పుష్పాలుగా స్వీకరిస్తాడు. మీ మనసుని వెన్నగా ఆరగిస్తాడు భగవాన్. కాబట్టి ఈ విధంగా ఎన్ని తపస్సులు చేసినా ఆ భక్తి లేకపోతే వ్యర్థము. కర్మయోగములో భక్తి లేకపోతే కర్మయోగం కాదు. ధ్యాన యోగంలో భక్తి లేకపోతే సమాధి ధ్యానాలు వ్యర్థము. జ్ఞానం అనేది ఆత్మతత్వంలో జీవనముక్తులుగా కూడా వాళ్ళ మనస్సు వెన్నలా ఉంటుంది. జ్ఞానం లేని భక్తి లేని జ్ఞానం కూడా అది అసలైన జ్ఞానం కాదు. అది ఊరికే స్టేజ్ల మీద ఏదో రట్ట సౌండ్లు చేయడం తప్ప దానిలో ఎటువంటి ఇది లేదు, సారం ఉండదు. అందుకే భక్తి అనేది అన్నిటికీ కూడా ఆధారము. అది ఒక బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్, సేతు, రామ సేతు. అందువలన అనేక తపస్సుల వలన కూడా కలగనటువంటి విశ్వరూపము భక్తి ద్వారా కలుగుతుందని చెప్పబోతున్నారు. ఇంకా నా దానేనా. అందువలన మనం ఏదో ఒక సీలింగ్ ఫ్యాన్ ఇచ్చి రెక్కల మీద డొనేట్ చేసిన విరాళ దాత సుబ్బారావు అని రాసుకుంటాం. ఎందుకు? అది ఫాస్ట్ తిరిగితే ఒక్కోసారి ఏమంటే ఒకసారి స్విచ్ ఆఫ్ అండి అంటారు. అక్కడ కూర్చొని ఉంటాడు కుర్చీ మీద. ఎందుకు? ఒకసారి ఆపితే రెక్కల మీద సుబ్బారావు గారు విరాళ దాత అని చూసుకోవాలి, మురిసిపోతాడు అనమాట.
అందువలన ఇలాంటి దాన ధర్మాలు కాదు. దానం అనేది ఏమి తెలియకుండా ఎప్పుడు అనిపించిందో వెంటనే దానం చేయాలంట. చూస్తాము అన్నాం అనుకోండి, ఇక చూడడమే తప్ప ఇవ్వడం ఉండదంట. మన అందరికీ అనుభూతులు వచ్చింది ఈ దానాల గురించి. కాబట్టి దానముల వలన నీకు విశ్వరూప దర్శనము కలగదు. నచ ఇజ్జయా, ఇజ్జయ అంటే మీకు తెలుసు కదా, అనేక యజ్ఞాలు యాగాలు అన్ని ఎన్ని చేసినప్పటికీ విశ్వరూప దర్శనం అనేది దుర్లభం. అందువలన తం వేదానువచనేన యజ్ఞేన దానేన తపస అనాసికేన యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణ. అంటే జనరల్గా మనకు పవిత్రం చేయడానికి యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ చేయాలి నిరంతరం. కానీ ఇవన్నీ కూడా భక్తిలో లీనమవ్వాలి. అందువలన భక్తి లేనటువంటి సాధన నువ్వు విశ్వరూపాన్ని దర్శించలేవు. విశ్వరూపాన్ని దర్శించిన నీకు ఆత్మ దర్శనం కలగదు. ఆత్మ దర్శనమే భగవంతుని దర్శనం. ఆత్మ అంటే నేను, శుద్ధమైన నేనులోనే జగత్తు కలిసిపోతుంది. శుద్ధమైన నేనులోనే అంతర్యామి ఈశ్వరు ఉంటారు. కాబట్టి ముందు నా గురించి నేను తెలుసుకోకుండా నేను జగత్తు గురించి తెలుసుకుంటాను, భగవంతుని గురించి తెలుసుకుంటాను, గుడుల గురించి తెలుసుకుంటాను, తీర్థస్థలాల గురించి తెలుసుకుంటాను అంటే నేల విడిచి సాము చేయొద్దు రాములమ్మ ఒకటి అంటారు, అమ్మ రాములమ్మ నువ్వు నేల విడవద్దు సాములు చేయొద్దు అంటారు. ఈ నేల విడి సాము చేయింది అనుకోండి, రాములమ్మ ఎక్కడ పడుతుంది అంటే అక్కడ భూమికి నిలబడి ఉండదు, అడ్డంగా పడుతుంది. కాబట్టి రాములమ్మకి ఏం చెప్పాలంటే నేల మీద ఉండే సాము చేయాలంటున్నారు. కాబట్టి మనం కూడా భక్తి విడిచిపెట్టకుండా మన సాధన కొనసాగాలి. అప్పుడు విశ్వరూప దర్శనము తనంతట అదే జరుగుతున్నది. భక్త్యా త్వనన్యయా శక్యః, భక్త్యా త్వనన్యయా శక్యః, భక్త్యా త్వనన్యయా శక్యః. అహమేవం విధోర్జున, అహమేవం విధోర్జున, అహమేవం విధోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన. ప్రవేష్టుం చ పరంతప, ప్రవేష్టుం చ పరం తప, ప్రవేష్టుం చ పరం తప. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున, భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున, భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. హే పరంతప అంటే పరాన్ శత్రూన్ అంటే శత్రువుని తునకలుగా అంటే తప్పింపజేసి మార్చి మసి చేసి, ఎలాగైతే బాగా రోస్ట్ అయిపోయిన దోశ బాగా రోస్ట్ అయిపోయి మాడి మసి అయిపోయి ఒక్కోసారి మర్చిపోయాం అనుకోండి, ఆ ప్యాన్ మీద వేసి మర్చిపోయాం. ఈలోగా మనకు ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్లో మాట్లాడుకుని దోశ పెనం మీద వేసామా, ఆ యొక్క ప్యాన్ పైన ఉందా లేదా అని మర్చిపోయారు. అమ్మగారు వెళ్ళేసరికి బ్రహ్మాండమైన దోశ ఉంది, నల్లగా మసి అయిపోయాం. అలాగా శత్రువుల్ని మసి చేసి బొగ్గు చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఓ అర్జునా పరంతప అని ఆయన బిరుదు. ఏ పరంతప ఏమంటున్నాడు అంటే అహం ఏవం విధః
ఈ ప్రకారమైనటువంటి ఈ విధమైనటువంటి ఇటువంటి విశ్వరూపమైనటువంటి అహం నేను తత్వేన జ్ఞాతం నశక్య. తత్వేన అంటే అలాగా అహం ఈ విధమైన రూపము ఇంతవరకు మనము వేదముల ద్వారా, తపస్సుల ద్వారా, దానముల ద్వారా, యజ్ఞయాగాల ద్వారా తెలియదని చెప్పాం కదా. మరి ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే అహం ఏవం విధ తత్వేన జ్ఞాతుం చ. ఎలాంటి తత్వము? భక్తి, అనన్యయా భక్తి అంటే కేవలం పరమాత్మ ఈశ్వరు తప్ప ఈ సృష్టిలో రెండవది మీకు అక్కర్లేదు, మీకు లేదనమాట మీ దృష్టిలో. అంటే అనన్య భక్తి అంటారు. మీకు అనన్య భక్తి అంటే మీకు ఒకసారి తెలియాలి. అనన్యం అంటే ఏంటంటే నా అన్యము అంటే రెండవది లేదు, కేవలం ఒక్కటే, దాని మీద ఏకాగ్ర దృష్టితో ఏకచింతనతో ఆ ఏకచింతనతో ఉండే ఆ భక్తినే అనన్య భక్తి అంటారు. మనలో చాలా వరకు ఇటువంటి అనన్య భక్తి లోపిస్తుంది. ఇప్పుడు ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటారు, రేపు అంటారు ఎవరో బాబా దగ్గరికి వెళ్తే నీ కోరికలు తీరిపోతాయి అంటారు. తాత్కాలిక వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళిపోతారు, ఆయన అక్కడే నిలబడి ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎలాగా అక్కడే నిలబడి ఉంటాడు కాబట్టి ఈరోజు మనం బాబా దగ్గరికి వెళ్ళి వస్తే పని అయిపోద్దిగా అని బాబా చుట్టూ తిరుగుతాం. లేకపోతే కొత్త గుడి, కొత్త దేవీ దేవత ఏదో అంటే మనము ఇలాగ చక్కర్లు కొడతాం, అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతూ ఉంటాం. మనలో దాన్ని అనన్య భక్తి అనరు. దాన్ని మారిపోయే భక్తిని వ్యభిచారి భక్తి అంటారు. అందువలన భగవద్గీతలు ఏమంటారంటే అవ్యభిచారి భక్తి అంటే దాన్నే అనన్య భక్తి. ఇక్కడ వ్యభిచారి అంటే మారుతున్నది అని అర్థం, మారేది, ఊసరవల్లిలాగా రంగులు మారుతున్నది, దానిని వ్యభిచారి భక్తి. అవ్యభిచారి భక్తి అంటే ఏక భక్తి, అనన్య భక్తి అని అర్థం. కాబట్టి ఇక్కడ అనన్య భక్తి ద్వారా ఎవరైతే ఈశ్వర తత్వం పూర్తిగా తెలుసుకొని అంతఃకరణ శుద్ధి, పవిత్రమైన హృదయముతో పరమాత్మే సర్వము సృష్టి స్థితి లయకర్త అని ఎవరైతే ఆ తత్వం తెలుసుకుంటారో వాళ్ళు ద్రష్టుం ప్రవేష్టుం చ అంటే కేవలము అనన్య భక్తితో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విశ్వరూపాన్ని దర్శించగలరు అని చెప్పారు. కాబట్టి ఇంకా అనన్య భక్తి గురించి మొత్తం ఈ యొక్క అధ్యాయం అంతా గొప్పతనం అంతా వివరిస్తూ తర్వాత రాబోయే అధ్యాయం 12వ అధ్యాయం అంటే దాని యొక్క సమ్మరి, ఆ అధ్యాయం యొక్క గొప్పతనము సూత్రప్రాయంగా రేపటి శ్లోకములో ముగిస్తారు. అక్కడితో 11వ అధ్యాయము సంపూర్ణమవుతుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.